కల్కి మూవీ చూసాక ఎన్నో థాట్స్ని ప్రొవోక్ చేసింది. ఇది ఒక 100% రీసెర్చ్ బేస్డ్ ఫిలిం. ఇంత హోప్ లేకుండే, బట్ ఇట్స్ ఫర్ అ వెరీ గుడ్ ఫిలిం. అందులో మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, శంబల అనే నగరం నుండి శ్రీ మహావిష్ణు అవతారమైన కల్కి జన్మిస్తాడు అని చెప్పి మనకు ఉంది. కాకపోతే జన్మిస్తాడు, అక్కడ ఈజీగా జన్మించేస్తాడు, ఇక్కడ కలియుగాన్ని అంతం చేస్తాడు అని చెప్తే మనం నమ్మలేము. ఎందుకంటే అంతకుముందు అవతారాల శ్రీకృష్ణ అవతారం కానీ రామ అవతారం కానీ చూసుకుంటే ఎన్నో కష్టాలు వచ్చినాయి. వాళ్ళ అవతారాలు వచ్చే ముందు శ్రీకృష్ణ అవతారం అప్పుడు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు ఆ జైల్లో కంసుడి చెరలో చాలా ఇబ్బందులు పడ్డారు. 8 మంది పిల్లల్ని పోగొట్టుకున్నారు, కరువు వచ్చింది, ఒక నైట్ శ్రీకృష్ణుడిని దాటించాల్సి వచ్చింది. సో ఈ సినిమాలో కూడా అదే చూపెట్టిండు, ఒక అవతారం రావాలంటే మనం ఎంత డెడికేట్ అయి ఉండాలో అని చెప్పి. అట్లని చెప్పి శ్రీకృష్ణుడికి శ్రీ మహావిష్ణువుకి దశావతారాలే కాదు, ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. మోహిని అవతారం కానీ ఇలాంటి చాలా అవతారాలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ అవతారాలు మన గురించి వచ్చినాయి. అంటే దేవుడు ఎప్పుడైనా రావడానికి రెడీగా ఉంటాడు. కాకపోతే ఏంటంటే మనకు ఎలాంటి ఫీలింగ్ ఉండాలంటే అన్యదా శరణం నాస్తి, అంటే ఆ రేంజ్లో ఉంటే తప్ప ఆయన రాడు. ఇంకోటి, ఆయన వచ్చే ముందు మనకు పరీక్షలు తప్పవు. జస్ట్ బికాజ్ ఏంటంటే ఆయన మన డెడికేషన్ని బాగా టెస్ట్ చేస్తాడు. కాబట్టి కలియుగాంతంలో మన డెడికేషన్, అంటే మన జనరేషన్స్ వాళ్ళ డెడికేషన్ చాలా అవసరం. సో ఆ పాయింట్ని చాలా సున్నితంగా టచ్ చేసిండు. సో వెరీ గుడ్ మూవీ.